నీకు పిచ్చి పట్టిందా లేకపోతే అనుమానపు పిశాచేమైనా పట్టిందా? ఎందుకు బుద్ధి లేకుండా ప్రవర్తిస్తున్నావు? నాకే బుద్ధి లేదంటావా ప్రసాద్? నన్నే తిడుతున్నావా? నువ్వు చేసిన పనికి నిన్ను తిట్టడం కాదు, నీ 2 చెంపలు వాయించాలి. నీ మీద అంత కోపం వస్తుంది. ఏ పరువు కోసం అయితే నేను పాకులాడతాను అదే పరువుని అందరి ముందు తీసేశాం. హర్ష నాకు బుద్ధి లేదు అన్నాడు. అభిరామ్ లాయర్ అయ్యండి తొందరపడతారా అన్నాడు. తల దించుకొని సారీ చెప్పాల్సి వచ్చింది. అంతా నీ వల్లే. అది కాదు ప్రసాద్, ఆ పిల్లలు. నార్మల్ చేసిన వెదవ పని చాలక ఇంకా సమర్థించుకోవాలనుకుంటున్నావా? నువ్వు ఇంకొకసారి మంగ దివ్య కూతురు అని అన్నావో నాలుక చీరేస్తాను. సరైన సాక్ష్యం లేకుండా నన్ను దూషణ చేశావు. ఆ పిల్లల మాటలు విని నన్ను ఫూల్ని చేశావు. మళ్ళీ ఇది రిపీట్ చేశావు, ఆ సుమిత్రను కాదు నిన్ను గెంటేస్తానింట్లోంచి. ఆ పనికి మాలిన సుమిత్ర చదువుకున్నానని నాకు అబద్ధం చెప్పిందని, మోసం చేసిందని, నన్ను పెళ్లి చేసుకుందని ఇప్పటికీ దాన్ని క్షమించలేదు. పని మనిషిలానే చూస్తున్నాను. నువ్వేదో తెలివైన దానివని నిన్ను పెళ్లి చేసుకుంటే నువ్వు దానికంటే దారుణంగా ప్రవర్తిస్తున్నావు. అందరూ కలిసి నాకు మనశ్శాంతి లేకుండా చేస్తున్నారు. హర్ష పిల్లతల్లిని పెళ్లి చేసుకుంటే నీ పరువు ఇంకా పోతుంది కదా ప్రసాద్. నీ గౌరవం నిలబెట్టడానికే కదా నేను ఇదంతా చేస్తున్నాను. నువ్వేం చేసినా సరే అందుకు సరైన సాక్ష్యం, ఆధారాలు ఉండాలి. గుడ్డిగా వెళితే ఇలాగే తలదించుకుని చివాట్లు తిని రావాల్సి వస్తుంది. ఎవరెవరితోనో మాటలు పడాల్సి వస్తుంది. ఇప్పుడు ఏదో జరిగిపోయింది ప్రసాద్, ఇకపై ఇలా జరగకుండా చూసుకుంటాను. సరైన ఆధారాలు చూపించి తర్వాత మాట్లాడతాను. అప్పుడు ఏమంటావో అను. ఇప్పుడు అప్పుడు నీకు ఒకటే చెప్తున్నాను, నీ తెలివి తక్కువ పనులతో నా పరువు తీయవు. అలా తీసేట్టయితే నా ఇంట్లో ఉండకు. నాకు పరువే ముఖ్యం. అంటే నేను ముఖ్యం కాదా ప్రసాద్? అందుకే నీకు ఆఖరి ఛాన్స్ ఇచ్చాను. ఒళ్ళు దగ్గర పెట్టుకుని ప్రవర్తించు. అందరిలో నన్ను అవమానాల పాలు చేయి. అలా చేశావంటే నిర్దాక్షిణ్యంగా తన్ని తరిమేస్తాను. ప్రసాద్ ఎంత కోపం చూపిస్తున్నాడు. నన్నే తన్ని తరిమేస్తానంటున్నాడంటే ఇక క్షమించడాలేవీ లేవమ్మా. ఈ రోజు రాత్రికి ముహూర్తం ఏర్పాటు చేశారు కదా. అత్తయ్య గారు, పుట్టింటి తరపున ఏర్పాట్లు మేం చేస్తాం. అన్నీ మేమే తీసుకుని వస్తాం. శశి పద. అత్తయ్య, ఒక చిన్న రిక్వెస్ట్. ఏంటమ్మా? ఇప్పుడు ఈ తొలి రాత్రిని మేం కొన్నాళ్ళు వాయిదా వేద్దాం అనుకున్నాము. ఎందుకమ్మా? ఎందుకో చెబితే కానీ అర్థం చేసుకోవా అమ్మా? మేం పెళ్లి చేసుకునేది మంగ కోసం కానీ మా కోసం కాదు. ఎవరి కోసం పెళ్లి చేసుకున్నా ఇప్పుడు మీరు భార్యాభర్తలు. మీ మధ్య జరగాల్సిన కార్యం జరగాలి. అమ్మ, నువ్వు చెప్తే వినవా? అసలు అర్థం చేసుకోవా? మీరు నన్ను అర్థం చేసుకోండి. మీ విషయంలో ఆయన చాలా సంతోషంగా ఉన్నారు. పంతులు గారు వంశోద్ధారకుడు పుడతాడనేసరికి మనోడు పుడతాడని ఆయన చాలా సంతోషపడుతున్నారు. ఆయనకి మగపిల్లలంటే చాలా ఇష్టం. మీకు అబ్బాయి పుడితే మిమ్మల్ని పువ్వుల్లో పెట్టి చూసుకుంటారు. మీతో ఆనందంగా కలిసిపోతారు. ఎంతసేపు మీ ఆయన గురించే తప్ప మా గురించి అసలు ఆలోచించవా? మీ గురించే కదరా ఆలోచిస్తున్నాను. మీరు ఆయన కలిసిపోవాలనే కదా నా తపన. నీకెంత చెప్పినా అర్థం కాదమ్మా. అమ్మా, నా బాధ నీకు అర్థమైందా? అయిందత్తయ్య, కానీ
అందుకు నేనిప్పుడు సిద్ధంగా లేను. మంగ గుండె జబ్బుతో బాధపడుతుంది. దానికి సర్జరీ చేయించాలి. అదొక్కటే నా మైండ్లో ఉంది. ఇలాంటి కండిషన్లో ఈ కార్యము అవి వద్దత్తయ్యా. నా వల్ల కాదు. అది కాక నేను ఆయన ప్రేమించుకోను, మా మనసులు కలిసో ఇష్టపడో పెళ్లి చేసుకోలేదు కదా. మంగ కోసం చేసుకున్నాం. మాకు ఒకరంటే ఒకరికి గౌరవం ఉంది. కానీ మా మనసులు కలవటానికి, మేం భార్యాభర్తలుగా దగ్గరవటానికి ఇంకొంచెం టైం పడుతుంది. దంతోనే పోయాడేమో. వెధవరాలు పిల్ల తల్లి అయిన దివ్యను మన హర్ష ఆదర్శ వివాహం చేసుకున్నాడేమో. అందుకే వాళ్ళంత కూల్గా ఉన్నారు. చాలే ఆపు బోనా. ఏ విషయం చెప్పినా మళ్ళీ ఆ విషయం దగ్గరికే తీసుకొస్తాం. నీ అనుమానాలతో నాకు అవమానాలు జరుగుతున్నాయి. అది కాదు ప్రసాద్, నేను చెప్పింది లాజికల్ గా ఆలోచించు. చూడు, గండం ఉందని చెప్పిన పంతులు గారే పరిష్కారం ఉందని కూడా చెప్పారు కదా. అందుకే వాళ్ళు పెద్దగా రియాక్ట్ అవ్వలేదేమో. మరి నువ్వెందుకు రియాక్ట్ అవుతున్నావు ప్రసాద్? వాళ్లే లైట్ తీసుకున్నప్పుడు నువ్వెందుకు ఇంతలా ఆలోచిస్తున్నావు? హర్ష నా కొడుకు కాబట్టి, వాడికేం కాకూడదని కోరుకుంటున్నాను కాబట్టి. అవును, ఆ అమ్మాయి జాతకం పేపర్ నీ దగ్గర ఉంది కదా? ఇందాక ఇద్దరివి తీసి పెట్టుకున్నాను. నేను ఒకసారి మా పెద్ద గురువు గారికి ఫోన్ చేసి ఆ జాతకం గురించి ఆలోచించమని చెప్తాను. ఆ జాతకంలో ఏమైనా సమస్య ఉంటే ఆయనే పరిష్కారం చూపిస్తారు. ఏమైంది బోనా? అమ్మా, వీడేంటి ఇలా ఎమోషనల్ అవుతున్నాడా? ఏమైంది బోనా? ఎవరో నేల మీద ఈ కలబంద మొక్కేశారు ప్రసాద్. కాలు జారి కింద పడ్డాను. అమ్మా, ఇది ఈయన పనే అనుకుంటా. ఎవరో కావాలనే చేశారు ప్రసాద్. ఎవరు?
ఎవరి పని చేసింది? ఎవరు కుట్ర చేసి మా పిన్నిని కింద పడేసింది? ఎవరో దమ్ముంటే నా ముందుకు రండ్రా, రండి, నా ముందుకు రండి. ఒరే ఎందుకు అరుస్తావు? పిల్లలు ఆడుకుంటూ పడేశారేమో. కానీ పిన్నికి నొప్పిగా ఉంది కదా నాన్న. నాకు లేని నొప్పి వీడికేంటి? వీడెందుకు అనవసరంగా ఓవరాక్షన్ చేస్తున్నాడు? పిన్నే బోనా, దెబ్బలేమన్నా తగిలాయా? దెబ్బలు తగిలాయా అని అంత నెమ్మదిగా అడుగుతున్నారేంటి నాన్న? పాపం పిన్ని వెన్నెముక విరిగిపోయి ఉంటుంది, నడుములు నుజ్జు అయిపోయి ఉంటాయి. అదేమిట్రా, ఎక్స్రే తీసి చూసిన డాక్టర్ లాగా చెప్తున్నావు? ఇంచుమించు హర్షబాబు చెప్పిందే జరిగినట్టుంది ప్రసాద్. నడుము నుజ్జు అయినట్టుంది. లే, పైకి లే. అమ్మా, లేవలేకపోతున్నాను ప్రసాద్. అత్తయ్య మీరు లేవండి. వదినా ఇలా సాయం పట్టు. లేవండి అత్తయ్య, జాగ్రత్త. నేను కలవడానికి ఎన్నో ముహూర్తాలుంటాయి, కానీ పిన్ని బాధపడుతున్న ఈ ముహూర్తం మాకొద్దు. అసలు పిన్నిని బాధ పెట్టిన ఈ ముహూర్తం వద్దే, వద్దు 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 వద్దు. మా ఫస్ట్ నైట్ క్యాన్సిల్. బాగానే యాక్ట్ చేస్తున్నారు. వీడేంటి నేను క్యాన్సిల్ చేయిద్దాం అనుకుంటే వీడే క్యాన్సిల్ అంటున్నాడు. అత్తయ్య గారిని మేము చూసుకుంటాం బావగారు. కావాలంటే హాస్పిటల్కి తీసుకెళ్తాం. మీరేం వరి అవ్వకండి, ఈ ముహూర్తాన్ని మిస్ చేయకండి. బావగారు, బావగారు, ఆవిడ మీకు అత్తయ్య అయితే మాకు పిన్ని. మా పిన్ని నాకు అమ్మ తర్వాత అమ్మ. అదే మీ అమ్మ కనుక ఇలా పడిపోయి ఉండుంటే మీరు ఇలా అన్నవారు కాదు కదా. అంటే అంటే బావగారు, అది అబ్బా ప్లీజ్ బావగారు, ప్లీజ్. నేను ఎమోషన్స్ లేని మనిషిని కాదు బావగారు. మా పిన్ అంటే నాకు ప్రాణం ప్రాణం ప్రాణం. ఏంట్రా నాయను, పచ్చి పచ్చి పూల్, పచ్చి 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 పూల్. ఒరే, పిన్నంటే నీకెంత ప్రేమరా? ఇన్నాళ్ళు ఆ ప్రేమను ఎక్కడ దాచిపెట్టావురా? ఎప్పుడు పడితే అప్పుడు బయట పెడతావా నాన్న? అప్పుడప్పుడు, అది అవసరం అయినప్పుడు బయట పెట్టాలి గాని. రే తమ్ముడు, ఇలా ఇవ్వు. దివి గారు, ఇదిగోండి. దివి గారు, ఈ బామ్మ పిన్నికి రాయండి. ఎంత నైట్ అయినా తెల్లారిపోయినా పర్వాలేదు, కానీ మా పిన్ని నొప్పి మాత్రం తగ్గాలి. అలాగేనండి. అత్తయ్య గారి కంటేనా? ఫస్ట్ నైట్ పోస్ట్ పోన్ అయినందుకు మీరేం ఫీల్ అవ్వట్లేదు కదా? అయ్యయ్యో, అత్తయ్య గారి కంటే నాకేది ఎక్కువ కాదండి. ఎంత మంచిదానివమ్మా. నీలాంటి కోడలే ఈ ఇంటికి కావాలి. వీళ్ళేంటి కావాలని ఫస్ట్ నైట్ వాయిదా వేస్తున్నారు? ఒరే దీపు, చూడరా, నువ్వేమో మీ పెద్దమ్మని తిడతావు, మీ అన్నయ్య మీ అమ్మను తనమ్మలాగా చూసుకుంటున్నాడు, మీ వదిన కూడా మీ అమ్మకు సేవలు చేస్తాను అంటుంది. నువ్వు కూడా మీ వదినలాంటి భార్యనే తెచ్చుకోవాలిరా. మీ అన్నయ్య వదినలు మీ అమ్మ కోసం వాళ్ల తొలి రాత్రిని కూడా వాయిదా వేసుకుంటున్నారా? కొడుకు కోడలంటే ఇలా ఉండాలిరా. ఓకే నాన్న, మీరు దీపు పిన్ని దగ్గరే ఉండండి. మా అమ్మ దివ్య గారు కూడా ఇక్కడే ఉంటారు. పిన్నిని అందరం కంటికి రెపలా చూసుకుందాం. పిన్నిని కాపాడుకుందాం. పిన్ని ఆరోగ్యమే ఈ ఇంటి మహాభాగ్యం. ఏమంటారు బావగారు, ఏమంటారు?
మీరు చాలా గ్రేట్ అంటారు బావగారు. సంథింగ్ ఈజ్ రాంగ్. అన్నయ్య ఎందుకని ఫస్ట్ నైట్ పోస్ట్ పోన్ చేశాడు? కారణం ఏమై ఉంటుంది? పోన్లే, నేనే ఫస్ట్ నైట్ క్యాన్సిల్ చేద్దాం అనుకున్నాను, వాళ్ళే చేసుకున్నారు. ఇదేగా నాకు కావాలి. ఎస్, ఏదోలా నేను అనుకుంది జరిగింది. అయ్యో, మంగా, అమ్మా మంగా. ఏం నానమ్మా? లేనన్నా. నానమ్మా, నానమ్మా కొంచెం సేపు పడుకుంటాను నానమ్మా. అన్నయ్య, వదిన, పిల్లలు లేచారా అత్తయ్య? పొద్దునే లేచారమ్మా. ఆఫీస్లో అర్జెంట్ పనుందని మొహం కడుక్కుని వెళ్ళిపోయారు. అవునా? నీతో చెప్పమన్నారు. మంగేం చేస్తుంది అత్తయ్య? ఇంకా నిద్రపోతూనే ఉందమ్మా. నాకు ఫోన్ వస్తున్నట్టుంది అత్తయ్య. అవునమ్మా, ఇందాకెవరో 2 సార్లు ఫోన్ చేశారు. ఆ విషయం చెప్దామని కిందకొచ్చాను. పదండి అత్తయ్య, చూద్దాం. మావయ్య గారు ఇలాంటి పనులు కూడా చేస్తారా? ఆయన క్రిమినల్ లాయర్ అండి. కేసు గెలవడానికి కోర్టు లోపల కోర్టు బయట ఏమైనా చేస్తారు. నిజమా జ్యోతి? అదేం లేదే, అదేం లేదు. ఏదో ఉందని మీ కంగారే చెబుతోంది. నిజం చెప్పు జ్యోతి, ఆ కేసు వాదించొద్దని మా మావయ్య గారు నిన్ను వార్న్ చేశారా? లేదు దివ్య. ఎందుకండి నిజం దాస్తారు? మీరు చెప్పకపోయినా మా నాన్న గురించి మాకు బాగా తెలుసు. నేనేం ఫీల్ అవ్వను. నిజం చెప్పండి. చెప్పు జ్యోతి. ఏం లేదే. నాపై ఒట్టేసి చెప్పు. మా మావయ్య గారు నిన్ను బెదిరించారా? భయపెట్టారా? యాక్సిడెంట్ చేశారా? నన్ను బెదిరించింది మీ మావయ్య గారు కాదు. మరెవరే? నీ చిన్నత్తయ్య. మా పిన్న? అవును సార్. అసలు ఏం జరిగింది జ్యోతి? ఆ రోజు నేను కోర్టు నుండి ఇంటికనే బయలుదేరాను. అప్పుడు మాకు నమ్మకం లేనిది న్యాయ వ్యవస్థపై కాదు, ఈ మనుషులపై. డబ్బు, అధికారం, పలుకుబడి ఉన్నవాళ్లు ఏవైనా చేయగలరు. చట్టాలను, సెక్షన్లను తమకు అనుకూలంగా మార్చుకోగలరు. తమకి కావలసిన తీర్పు రాయించుకోగలరు. వాళ్లతో పోరాడడం అంటే ఇలా గాయపడటమో లేదా చనిపోవడమో జరుగుతుంది. అంతటి బలమైన వ్యవస్థ అది. మరా రమణి పరిస్థితి ఏంటండి? తన భర్తతో విడిపోవలసిందేనా? ఆమె బిడ్డ సంగతి ఏంటి? తండ్రి లేకుండా బతకాలా? వాళ్ళకు న్యాయం జరగదా? ఈ దేశంలో ఎంతో మంది ఆడవాళ్లు భర్త లేకుండా బ్రతుకుతున్నారు. ఎంతో మంది పిల్లలు అనాథలవుతున్నారు. వాళ్లల్లో కలిసిపోవాలంతే. వాళ్ళ గురించి బాధపడ్డం తప్ప
మనం కూడా ఏం చేయలేము. సిగ్గుగా ఉందండి. నా ఇంట్లోనే ఒకరు న్యాయ వ్యవస్థను తొక్కి పెట్టేస్తున్నారు, ఇంకొకరు ఆ బలమైన వ్యవస్థకు తల వంచుతున్నారు. నాకు బాధగా ఉందండి. వైజాగ్ లో ఉన్నప్పుడు ఇలాంటి కేసులు ఎన్నింటినో దివ్య వాదించింది. తక్కువ సార్లే గెలిచింది, ఎక్కువ సార్లు ఓడిపోయింది. కారణం వాదించలేక కాదు, అవతల వారికున్న డబ్బు, పలుకుబడి, అధికారంతో పోరాడలేక. అప్పుడే చెప్పింది, ఒక నేరస్తుడో నేరస్తురాలో నేరం చేసి కోర్టుకొస్తే వాళ్లకు మనం శిక్ష వేయించలేనప్పుడు అసలా నేరం జరగకుండా వాళ్ళు నేరస్తులు కాకుండా కాపాడమే మంచిది కదా అని. మనుషులు నేరాలు చేయకుండా ఉండాలంటే చదువు, సంస్కారం అవసరమని, అవి నేర్పించేది స్కూల్లో అని తను టీచర్గా అవతారమెత్తింది. చిన్న వయసు నుంచి మనుషులకు విలువలు, సంస్కారం నేర్పిస్తే వాళ్ళు పెరిగి పెద్దాలయ్యాక మంచి పౌరులుగా ఉంటారని తను టీచర్ అయింది. సారీ అండి, నిజం తెలుసుకోకుండా ఎమోషనల్ అయ్యాను. పర్వాలేదండి, మీ ఆవేదనని నేను అర్థం చేసుకోగలను. టేక్ కేర్ జ్యోతి. ఏదైనా అవసరం పడితే కాల్ చేయి. గెట్ వెల్ సూన్ అండి. మీ బిల్ పే చేశాను, డోంట్ వరీ. మరి మేము వెళ్ళొస్తాం. అలాగే సార్. ఏ, నీ భార్య లాయరే కదా, లా చదివిందన్నావు కదా. ఆ జ్యోతి కోర్టుకు రాకపోతే నీ భార్యనే రమ్మని చెప్పు. ఏంటమ్మా, నువ్వు లాయరువా? ఏ, నీకు కూడా తెలీదాక? నీ దగ్గర కూడా దాచిపెట్టారా? చెప్పరా, తనను నాకు వ్యతిరేకంగా వాదించమని చెప్పు. సారీ మామయ్య, నాకిష్టం లేదు. ఇష్టం లేకనా, లేక వాదించడం చేతకాక? నాకు తెలిసి ఆ జ్యోతికి కూడా యాక్సిడెంట్ ఏం అయ్యి ఉండదు. ప్రసాద్కి భయపడి కావాలనే యాక్సిడెంట్ అయినట్టు నటిస్తుందేమో. అంత కర్మ జ్యోతికి పట్టలేదు పిన్ని. జ్యోతికి ఆ గతి పట్టించిన వాళ్ళని ఆ దేవుడు కూడా వదిలిపెట్టాడు. తప్పకుండా పనిష్మెంట్ ఇస్తాడు, న్యాయాన్ని గెలిపిస్తాడు. దేవుడు దాకా ఎందుకురా, దివ్యను నాకు ఎగెనిస్ట్ గా వాదించి గెలవమని చూద్దాం. తను వాదిస్తే మీరు అడ్డుకోగలరా, ఆపగలరా? తన మాటల ధాటికి మీరు తట్టుకోగలరా? ఏమండి, చెప్పండి. అప్పుడే మర్చిపోయారా? మన కేసులో ఏమైంది? నల్లకోటు వెయ్యకుండానే మీతో తెల్లమోహం వేసుకునేలా చెయ్యలేదా? లాయరమ్మ ఏంటి ఇంకా రావడం లేదు? ఏంటి ఏంటి నీ లాయర్ కోసం ఎదురు చూస్తున్నావా? తను రాదు. ఎందుకు రాదు? నా కేసు వాదించమని లాయరమ్మకి దివ్యమ్మ గారు చెప్పారు. నీ కేసు వాదించొద్దని మా భువనమ్మ గారు చెప్పారు. వినకపోతే మీ లాయరమ్మ గారి కాళ్ళు చేతులు విరిచేసి హాస్పిటల్లో పడుకోబెడతారు. ఏంటి మీరు చెప్పేది? మరదే మనతో పెట్టుకుంటే ఇలా ఉంటుంది. ఇక నీ గురించి వాదించడానికి దివ్యమ్మ కాదు కదా, ఏ దుర్గమ్మ రాదు. రండి. అది కాదు. ఏంటండి మీరు మావయ్య గారిని అలా రెచ్చగొడతారేంటి?
మరి ఆయన ఆవిడ అనే మాటలు బాగున్నాయా చెప్పండి? అన్యాయ వైపు వాదిస్తూ కూడా ఏదో మంచి పని చేస్తున్నట్టు తెగ బిల్డప్ ఇస్తున్నారు. అత్తయ్య మీరైనా ఆయనకి చెప్పండి అత్తయ్య. నువ్వు లాయర్ అన్న సంగతి నాకెందుకు చెప్పలేదమ్మా? అబ్బా అదేమంత పెద్ద విషయం కాదత్తయ్య. పెద్ద విషయం కాదా? అమ్మా మొన్నేం జరిగిందో తెలుసా? కోర్టులో మీ ఆయనకి ముచ్చెమటలు పట్టించింది. స్త్రీని శక్తి స్వరూపిణిగా, తల్లిని తొలి దైవంగా కొలిచే దేశం మనది. ఈ తల్లి శక్తిని శంకించకండి. దయచేసి తన బిడ్డని తనకే ఇవ్వండి. ఆ బిడ్డ ఆ తల్లికే సొంతమని తీర్పునిస్తున్నాను. ఏంటమ్మా నువ్వు మీ మావి గారిని ఓడించావా? న్యాయాన్ని గెలిపించానంతే అత్తయ్య. పోనీలేమ్మా, తెలుసో తెలియకో ఆయన చేసే పాపాలు నీ రూపంలో ఆయనకి తొలగిపోతాయి. అందుకే చెప్తున్నానమ్మా, ఈరోజు ఇంకో కేసుంది. ఆ కేసును వాదించే లాయర్ని నాన్న పిన్ని భయపెట్టి హాస్పిటలైజ్ చేశారు. నాన్నకు భయపడి ఎవరు ముందుకు రావట్లేదు. అందుకే ఆ కేసును వాదించమని తనకు చెప్తున్నాను. తనేమో వినట్లేదు. వాదించొచ్చు కదమ్మా. క్షమించండి అత్తయ్య, నేను మావయ్యకి పోటీగా ఉండదలుచుకోలేదు. ఒకే ఇంట్లో ఉంటూ మావ కోడళ్ళం శత్రువులుగా మారదలుచుకోలేదు. అలా ఎందుకు అనుకుంటున్నావమ్మా? ఒక అమ్మాయికి న్యాయం చేస్తున్నాననుకో, తప్పే ఉంది. మీ వల్ల ఒక అమ్మాయి లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉంటుంది కదండి. కానీ లైఫ్ లాంగ్ నేను మావయ్య శత్రువులుగా ఉండాలి కదండి. అది నాకు ఇష్టం లేదు. అవేవి ఎక్కువ రోజులు గుర్తు పెట్టుకోరమ్మా. ఆయన అవేవి మనసులో పెట్టుకోరు. ఇది అబద్ధం అత్తయ్య, అందుకు మీరే సాక్షి. మావయ్య త్వరగా మర్చిపోయే వారి అయ్యుంటే, ఆయన మనసులో ఏది పెట్టుకోని వారైతే ఈ రోజు మీ పరిస్థితి ఇంకోలా ఉండేది. ఎవరో ఒకరు ఉంటారు కదత్తయ్య, న్యాయాన్ని గెలిపించాలని, ధర్మాన్ని కాపాడాలని, కొందరి ప్రాణాలని నిలబెట్టాలని. ఎవరి నీ తరపున వాదించేది? ఎవ్వరూ రారు, వచ్చినా గెలవలేరు. గెలవాలంటే వాళ్ళు ఎవరై ఉండాలో తెలుసా? దేవుడు తప్ప ఎవ్వరూ అలా అనుకోరండి. ధర్మాన్ని నిలబెట్టడం, న్యాయాన్ని గెలిపించటం, ప్రాణాల్ని కాపాడడం ఆ దేవుడి పనే. అయితే ఆ దేవుడే వస్తాడు. ఎక్కడి నుంచి వస్తాడే ఆ దేవుడు? పైనుంచి దిగొస్తాడా లేక నేలను చీల్చుకొనొస్తాడా? ఈ ప్రపంచానికి మంచి చేయాలి అనుకున్నప్పుడు దేవుడు అమాంతం ప్రత్యక్షం కాలేడు. ఒక చిన్నారి శిశువుకు జన్మనిచ్చాడు. ఆ శిశువే పెరిగి పెద్దయి దేవుడయ్యాడు. అమ్మ గర్భం నుంచే దేవుడొస్తాడు. ఆకాశం నుంచో నేల నుంచో కాదు. మా దివ్యమ్మ మాటిచ్చిందంటే తప్పకుండా జరుగుతుంది. లాయర్ వస్తాడు. Yes, proceed. థ్యాంక్ యూ మెలార్డ్. మెలార్డ్, ఈ కేసు మీకు బాగా సుపరిచితం కాబట్టి పూర్వాపరాలకు వెళ్లకుండా సూటిగా వివరిస్తాను.
ప్రపంచంలో అత్యంత పురాతనమైనది, పవిత్రమైనది మన భారతీయ వివాహ వ్యవస్థ. ముక్కు మొహం తెలియని ఒక స్త్రీ పురుషులు వేదమంత్రాల సాక్షిగా బంధుమిత్రుల సమక్షంలో వారి ఆశీర్వాదంతో దంపతులవుతున్నారు. మారిపోవడంతో ఈవిడ నుంచి విడాకులు కావాలని నా క్లయింట్ కోరుకుంటున్నాడు మై లార్డ్. కాబట్టి మీరు నా క్లయింట్ పై దయ ఉంచి విడాకులు మంజూరు చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను. I object, Your Honor. I object, Your Honor. అమ్మా దివ్య, నువ్వు ఈ కేసు Yes, sir. మొత్తానికి మీ మావయ్య నీకు నల్లకోటు తొడిగించి కోర్టుకు తీసుకొచ్చాడనమాట. వెరీ గుడ్. కాకపోతే ఫస్ట్ కేసులోనే దిగ్గజ న్యాయవాది అయిన లగడపాటి రాజేంద్ర ప్రసాద్ గారితో తలపడుతున్నావు. జాగ్రత్తమ్మా, కొండని ఢీకొట్టడం అంత ఈజీ కాదు. Your blessings, sir. Yes, proceed. Your Honor. నన్ను ఆశీర్వదించండి మావయ్య. విష్ యు గుడ్ లక్ అమ్మాయి. మై లార్డ్, మన భారతీయ వివాహ వ్యవస్థ గురించి దిగ్గజ లాయర్ గారు చాలా మంచి విషయాలు చెప్పారు. కాకపోతే భర్త బలవంతుడైతే భార్య బాధింపబడుతుందని, భార్య బలవంతురాలైతే భర్త బాధింపబడతాడు అని చెప్పారు. ఒక చిన్న సవరణ మై లార్డ్. ఈ బలం అనేది శారీరకమైనదా లేదా మానసికమైనదా అని అడుగుతున్నాను. అందంగా లేదు అని, లావుగా ఉందని తన భర్త ఎంత హింసించినా నా క్లయింట్ భరించింది యువర్ ఆనర్. భర్తే దేవుడు అనుకుంది, భర్తే కావాలి అనుకుంటుంది, తన బిడ్డకి తండ్రి ఉండాలి అనుకుంటుంది. డబ్బు ఆశ చూపించినా నా క్లయింట్ తలొగ్గలేదు. దయచేసి నా క్లయింట్ కి న్యాయం చేయవలసిందిగా కోరుతున్నాను. దట్స్ ఆల్ యువర్ ఆనర్. లేదు యువర్ ఆనర్. కొత్త లాయర్ గారు తన క్లయింట్ ని సీత, సావిత్రి, సుమతులతో పోల్చి చాలా ఎక్కువగా చెప్తున్నారు. నిజానికి ఈవిడంత సాత్వి ఏం కాదు. నిజం చెప్పాలంటే ఈవిడొక శూర్పణఖ. ఐ ఆబ్జెక్ట్ యువర్ ఆనర్. గౌరవ లాయర్ గారు ఒక స్త్రీ మూర్తిని అవమానిస్తున్నారు. మీ పద్ధతేం బాగోలేదు ప్రసాద్. మీ మాటను వెనక్కి తీసుకోండి. ఐఎమ్ సారీ యువర్ ఆనర్.
కేసు పూర్వాపరాలు పరిశీలించిన పిమ్మట ఈ కేసులో మరికొంత ఖచ్చితమైన సమాచారం తెలియాల్సి ఉందని కోర్టు భావిస్తోంది. తప్పు భర్తదా లేక భార్యదా అన్న ఖచ్చితమైన సాక్ష్యాధారాలు కోర్టు కోరుతుంది. అందుచేత మీ క్లయింట్స్ కు అనుకూలంగా సాక్ష్యాలు సమకూర్చడానికి ఇరువురి న్యాయవాదులకి మరికొంత గడువు ఇస్తున్నాను. వచ్చే వాయిదాలో ఈ కేసు విచారణ అందుకే అంత పక్కాగా జరగని దాన్ని జరిగినట్టు చెప్పారు. కానీ మీకు దొరికిపోయారుగా. మా నాన్న చెప్పిన టైం వేరు, వాళ్ళు చెప్పిన టైం వేరు. మావయ్య గారు దాన్ని ఎలాగైనా మార్చగలరండి. ఆయనకున్న ఎక్స్పీరియన్స్ కి అదంత పెద్ద విషయమేం కాదు. ఈవినింగ్ టైం చేపలు కూరగాయలు ఎవరు తీసుకుంటారని మీరు అన్నారుగా. అది కూడా నిలబడదండి. డిన్నర్ కోసం తీసుకున్నాము అని చెప్తారు. ఇంకా స్ట్రాంగ్ ఎవిడెన్స్ కావాలి. జడ్జి గారు అదే అడిగారు. అసలు ఆ రోజు ఏం జరిగిందో మీరు కాస్త వివరంగా చెప్పండి. అవునండి, అసలు ఏం జరిగిందో పూర్తిగా తెలిస్తే మనకు ఏదైనా ఎవిడెన్స్ దొరకచ్చు. టైము డేట్ తో సహా చెప్పండి. ఆ రోజు మార్చి 21 మేడం, శనివారం. జరిగింది. అసలు ఇందులో ఎలాంటి క్లూ లేదు కదండి. ఒక క్లూ ఉందండి, అది చాలు నెక్స్ట్ వాయిదాలో ఈ కేసు క్లోజ్ చేయడానికి. ఇక మీరు ధైర్యంగా ఉండండి. మీ భర్త మీ నుంచి ఎటూ తప్పించుకొని పోలేడు. సీతలు, త్వరగా అగ్గిపెట్టి పట్టరావే. తెస్తున్నానమ్మా. ఏటమ్మా అంత అడవుడు పడుతున్నారు? ఈ రోజు ఆయన కోర్టుకు వెళ్లారు కదా వెంకీ. పెద్దయ్య గారు రోజు కోర్టుకు వెళ్తారు కదమ్మా. ఈ రోజు విశేషమేముంది? ఈ రోజు కోర్టులో కేసు గురించి తుది తీర్పు ఉంది. తీర్పు వచ్చిన రోజున ఆయనకి దిష్టి తీస్తాను కదా. అవునమ్మా, మొదటి నుంచి మీకు అలవాటు ఉంది. అంటే ఈ రోజు అయ్యగారు ఆ కేసు గెలిచినట్టేనమ్మా? కేసు గెలవకుండా ఆయన ఇంటికి రారు. అదిగో అయ్యగారు వచ్చినట్టున్నారు. సీతలు, త్వరగా వెళ్ళి. కోడలు గారు నల్లకోటు వేసుకుని న్యాయదేవతలా ఉన్నారమ్మా. అవునే, మన దిష్టి తగిలేలా ఉంది. ముందు వీళ్ళకి దిష్టి తీస్తాను. అత్తయ్య, ఏంటత్తయ్య ఇదంతా? దిష్టమ్మా, కోర్టులో ఎంతమంది కళ్ళు నీ మీద పడుంటాయో. కళ్ళు పడ్డం అటుంచి ఎంతో మంది నోళ్లు మూతపడ్డాయమ్మా. దివ్య వాదిస్తుంటే అందరూ పిన్ డ్రాప్ సైలెన్స్. మీ ఆయన గారికైతే
మొహంలో నెత్తురు చుక్క లేదు అంటారే అలా అయింది. అబ్బా ఊరుకోండి, అలా అనకూడదు. మీరు సాధించిన విజయాన్ని చెప్పకూడదు అంటారేంటండి? అదేం విజయం కాదు, మనం సగం దారిలోనే ఉన్నాం. సగం దారిలోకి వచ్చాం కదండి, ఇప్పుడు సెలబ్రేట్ చేసుకోవడానికి ఆ మాత్రం సక్సెస్ చాలండి. దివ్య గారికి దిష్టి తీయమ్మా. అయ్యో వద్దత్తయ్యా. లేదమ్మా, దిష్టి తీయాలి కాదనుకో. ఏం పిన్ని, రోజు ఈయన గారికి మామ చేసే పని ఇదే కదా? హారతులు పట్టడం, దిష్టి తీయడం. రోజు సంగతి వేరు, ఈ రోజు సంగతి వేరు హర్ష బాబు. ఓ, ఈ రోజు ఈయన కోర్టులో కాస్త తగ్గారు కదా? ఏమండి, ఏంటిది? అంటే ఏమిట్రా? అప్పుడే నీ భార్య గెలిచిందనుకుంటున్నావా? నన్ను ఓడించిందనుకుంటున్నావా? అందుకేనా ఈ ఆనందాలు, హారతులు? అయ్యో లేదండి. ఎందుకమ్మా ఇంకా భయపడతావు? అవును, అందుకే. అయితే ఏంటి? నువ్వు మీ నాన్నగారిని అవమానిస్తున్నావు హర్షబాబు. ఇందులో అవమానమే ఉంది పిన్ని. కోర్టులో ఆయన సరిగ్గా వాదించలేకపోయారు, వెనకపడ్డారు. దివ్య బాగా వాదించింది, జడ్జి గారు ముందుకు వెళ్ళమన్నారు. ఇదే కదా జరిగింది. ఏదో ఒక్క పూట ఒక్క మాట ఎక్కువైనంత మాత్రాన నన్ను తక్కువ చేయకు హర్ష. ఎప్పుడు మీరు నాకంటే ఎక్కువ మావయ్య. నాకంటే కాదు, ఎంతో మంది లాయర్స్ కన్నా మీరే ఎక్కువ. మిమ్మల్ని మించిన లాయర్ లేరు. బావుందమ్మా. హర్షబాబేమో తిట్టడం, నువ్వేమో పొగడ్డం, మీ అత్తేమో హారతులు పట్టడం, అంతా కలిసి బాగా నాటకం ఆడుతున్నారు. మీకలా అనిపిస్తే మేమేం చేయాలి పిన్ని? నాకంతా అర్థమవుతుందిరా. మీరిది ఎటువైపుకు తీసుకువెళ్తున్నారో నాకు తెలిసిపోయింది. నా ఇంట్లోనే నాకు పోటీని పెట్టి శత్రువుని చేస్తున్నారు. అయ్యో లేదు మావయ్య, నేనెప్పటికీ మీ శత్రువుని కాదు. పోటీ అంతకంటే కాదు. అయితే ఇప్పుడు జరుగుతున్నదేమిటమ్మాయి? హర్ష, ఏంట్రా మాటలు? ఏమండి, మీరు అనవసరంగా నోరు జారుతున్నారు. ఆయన్ని ఇంట్లో కూర్చోపెట్టాలని నీ ఉద్దేశం హర్షబాబు? ముందు ఆయన ఉద్దేశం ఏంటో చెప్పమనండి. ఓకే, ఈ కేసులో కనుక నేను ఓడిపోతే ఈ కోర్టు విప్పి ఈ ఇంట్లో కూర్చోటానికి ఏమండి, వాడేదో పొరపాటును మాట్లాడాడు. మధ్యలో నువ్వు మాట్లాడకు. ఈ కేసులో ఎవరు ఓడిపోయినా కోర్టు విప్పి ఇంట్లో కూర్చోవాలి. నేను ఒప్పుకుంటున్నాను. నేను ఒప్పుకోవట్లేదు మామయ్య. మీలాంటి వాళ్ళు వాదించడం మానేయకూడదు. మీరు ఇంట్లో ఉంటే ఎంతో మందికి నష్టం. చూసావా ప్రసాద్, ఇండైరెక్ట్ గా ఈ కేసులో తనే గెలుస్తానని చెప్తుంది. ఎంత ధైర్యం ఉంటే నువ్వు ఓడిపోతావని చెప్తుంది? నేను అలా అనలేదు అత్తయ్య. నువ్వు అలా అనకపోయినా నీ మాటకు అర్థం అదేనమ్మా. అయితే ఇప్పుడు ఏమంటారు? ఇది పొందేమని మీరు అనుకుంటే ఓడిపోయిన వాళ్ళు కోటు విప్పడం ఒక్కటే సరిపోదు. అయితే ఇంకేం చేయాలి? ప్రసాద్ ఓడిపోతే కోటు విప్పేస్తాడు, కానీ దివ్య ఓడిపోతే ఈ ఇల్లు వదిలి వెళ్లిపోవాలి. అనుకున్నాను ఇంకా ఈ డైలాగ్ రాలేదేంటా అని.
మమ్మల్ని ఇంట్లోంచి వెళ్ళగొట్టడం మీ చిరకాల కోరికలా ఉంది? లైఫ్ టైం విష్ లా ఉన్నట్టుంది. అనవసరమైన వాదనలు గొడవలు వద్దు హర్షబాబు. ఆయన ఓడిపోతే కోర్టు విప్పేస్తాడు. మీరు ఓడిపోతే ఈ ఇల్లు వదిలేయాలి. దీనికి ఓకేనా కాదా? నేను ఈ ఒక్క కేసే వాదిస్తానత్తయ్య. గెలిచినా ఓడినా ఇది ఆఖరిది. దీనికెందుకు పందెం ఇదంతా? భువన చెప్పిన దానికి నేను ఒప్పుకుంటున్నాను. అయితే నేను ఒప్పుకుంటున్నాను. హర్ష, ఏమండి? నో మోర్ డిస్కషన్స్. డీల్ ఓకే. రండి అత్తయ్య. ఏంటి? ఎవరండి ఆవిడ? మా పని మనిషి. మరి అక్క అని పిలిచారు? వయసులో పెద్దది కదా అని గౌరవంతో పిలిచాను. కానీ ఈ పని మనుషులున్నారే, మనమిచ్చే విలువ గౌరవాన్ని నిలబెట్టుకోరు. ఆగండి అత్తయ్య. ఆవిడ పని మనిషి కాదండి, మా అత్తయ్య. అత్తయ్య? అవును, రాజేంద్ర ప్రసాద్ గారి పెద్ద భార్య. మరి ఈవిడ? చిన్న భార్య. అమ్మ దివ్య, వద్దమ్మా. ఎందుకు అత్తయ్య ఇంకా దాచిపెడతారు? ఇంకా ఎన్నాళ్ళు దాచిపెడతారు? అంటే రాజేంద్ర ప్రసాద్ గారికి 2 భార్యలా? అవును. మరి పెద్దావిడ్ని పని మనిషి అంటున్నారు? పని మంతుల్ని పని మనుషులుగానే కదా ట్రీట్ చేస్తారు. చిన్నావిడొచ్చాక పెద్దావిడ పని మనిషి అయిపోవడం ఈ మధ్య అలవాటైపోయింది కదండి.
ఆ పని ఎందుకు చేశారత్తయ్య? నువ్వు నీ హద్దులు దాటుతున్నావు అమ్మాయి. హద్దులు దాటట్లేదు మావయ్య, హక్కుల గురించి అడుగుతున్నాను. మీరు ముందు పెళ్లి చేసుకున్నది పెద్ద అత్తయ్యని. మనస వాచ కర్మణ తను మీ భార్య. తనతో మీరు కాపురం చేశారు, ఒక కొడుకును కూడా కన్నారు. ఆ కొడుకు గురించి ప్రపంచానికి చెప్పారు. కానీ ఆ కొడుకు కన్న తల్లిని ఎందుకు దాస్తున్నారు? చదువు డబ్బు ఉందని అత్తయ్య వాళ్ళ పెద్దవాళ్లు మీకు అబద్ధం చెప్పి అత్తయ్యతో పెళ్లి చేయడం తప్పే. అందుకు అత్తయ్య నా బాధ్యురాలు. అయినా మీరు వేసిన శిక్షని భరించింది. 25 సంవత్సరాలకు పైగా పని మనిషిగా బ్రతుకుతుంది. దాదాపు 30 ఏళ్లు. 2 జీవిత ఖైదీల శిక్షల కన్నా ఎక్కువే మావయ్య. ఇంకా ఎన్నాళ్ళు అత్తయ్యకి శిక్ష? తనకి క్షమాభిక్ష లేదా? సరైన కారణం ఉంటే రెండో పెళ్లి చేసుకోవడం తప్పు కాదు. ఆ అమ్మాయి తన భర్తకి మంచి భవిష్యత్తునివ్వడం ఎంత ముఖ్యమో మిమ్మల్ని మావయ్య గారిని దగ్గర చేయడం నాకు అంతే ముఖ్యం. కానీ మీరు ఆయనకి దూరం అయిపోతారేమోనని భయంగా ఉందబ్బా. మీకు దగ్గరైన మావయ్య మాకు దూరం ఎలా అవుతారత్తయ్య? ఒకసారి మావయ్య మనసుతో ఆలోచించారంటే అన్ని దూరాలు దగ్గరవుతాయి. అది జరగాలని నేను 25 ఏళ్లుగా కోరుకుంటున్నానమ్మా. మీ 25 ఏళ్ల కల అతి త్వరలో నెరవేరుతుంది.
ఎందుకని అడిగితే ఆ ఫోన్ ఆ బుట్టలో పడిపోయింది అని చెప్పాడు. అప్పుడు కూడా మీరు అక్కడే ఉన్నారు అత్తయ్య, గుర్తుందా? దీపు సీతాల వల్ల గది దగ్గర బుట్టలో బట్టలేవో వెతుకుతున్నాడు. ఆ ఫోన్ మాట్లాడుతుంటే చేజారి బుట్టలో ఫోన్ పడిపోయింది మా. నాకు తెలిసి అప్పుడే దీపు ఈ చీరను బుట్టలో పెట్టి ఉండాలి. అది కవర్ చేయడానికి ఫోను, సిగ్నల్ అది ఇది అని అబద్ధం చెప్పాడు. ఈ చీరను అక్కడెందుకు దాచావని మీరు దీపుని అడిగితే ఆ రెండో చీర ఎక్కడుందనేది కూడా మీకు తెలుస్తుంది అత్తయ్య. అడుగుతా. నువ్వు చెప్పింది అబద్ధమని దీపు చెప్పాడు, అప్పుడుంటుంది నీకు. మీ అందరి సంగతి అప్పుడు చెప్తాను. సీతాలు బాధపడకు. విన్నావు కదరా, నీ వల్ల నేను కూడా మీ డాడీతో మాటలు పడాల్సి వస్తుంది. కూల్ మామ్, ఊరికే డాడీ అలా అంటారు గాని డాడీ నన్నేమి చెయ్యరు. తోగుడు మాని చావచ్చు కదా. ఇప్పుడు పార్టీలు చేసుకోకపోతే ఇంకెప్పుడు పార్టీలు చేసుకుంటాను మామ్. చేస్తే చేసావు, లిమిట్ గా తాగి రావచ్చు కదా. ఓకే ఓకే, నేను ట్రై చేస్తాను. నిన్ను ఒక విషయం అడగాలి. నా 2 శారీస్ కనిపించట్లేదు. ఒకటి సీతాల దగ్గర దొరికింది. అది నువ్వే సీతాలు బట్టల్లో పెట్టావని మీ వదిన అంటుంది. నిజమేనా? ఇదంతా ఎప్పుడు జరిగింది మామ్? దివ్య చెప్పింది నిజమా కాదా? నీ రెండోసారి సంగతి నాకు తెలీదు. సీతాల దగ్గర నీ శారీ పెట్టింది మాత్రం నేనే. ఎందుకు పెట్టావు? ఎందుకేంటి, ఏదో ఒక నేరం సీతాల మీద మోపి దాన్ని తన మొగుణ్ణి ఈ ఇంట్లోంచి గెంటేద్దాం అనుకున్నాం కదా. ఆ శారీ దొంగతనం తనపైన మోపాలని తన బట్టల్లో నేనే ఆ శారీని కలిపాను. మరి ఈ విషయం నాకు ముందే చెప్పాలి కదరా. ఒకేసారి సీతాలపై దొంగతనం నేరం మోపి ఇంట్లో నుంచి గెంటేశాక ఆ తర్వాత నీకు చెప్పాలనుకున్నాను మామ్. ఏడ్చావు. ముందే చెప్పుంటే ఈ రోజే దాన్ని జుట్టు పట్టుకుని బయటకు పంపించేదాన్ని. మంచి ఛాన్స్ మిస్ అయిపోయింది. మీ వదినకి నువ్వే ఆ చీర పెట్టావని తెలిసిపోయింది. ఇప్పుడు ఏమీ చేయలేం. ఈ ప్లాన్ కాకపోతే ఇంకో ప్లాన్ మామ్, డోంట్ వరీ. అవును, ఆ రెండో చీర ఏమైంది? అది నాకు తెలీదు మామ్. నువ్వు వెళ్ళు. ఏ మళ్ళీ తాగాలా? మరి తాగిందంత దిగిపోయింది కదా మామ్. అయ్యో, నువ్వు మారవరా. ఎప్పుడు బాగుపడతావా ఏమో. తాగినోళ్ళంత చెడిపోరు మామ్. తాగి మంచి ప్లాన్ ఆలోచిస్తాను. సీతాల్ని వెళ్ళగొడతాం. డోర్ వేసుకొని చావు. మళ్ళీ మీ డాడీ చూసారంటే మనిద్దరిని చంపేస్తారు. ఓకే మామ్, వెళ్ళు మామ్. సారీ అండి. ప్రతి చిన్న విషయానికి సారీ చెప్పాల్సిన అవసరం లేదండి. తలేమైనా బొప్పి కట్టిందా అండి? అవును, మరి తమరి తల ఐరన్ హెడ్, నా తల బొప్పి కడుతుంది. అంటే మీరు ఆడవారు, మీ తల సున్నితంగా ఉంటుందని. పర్వాలేదండి, ఆ మాత్రం తట్టుకోగల కెపాసిటీ నా తలకుంది. హారతి తీసుకోండి.
గేమ్ ఆడదాం. ఇంకో గేమా? ఏం గేమ్ ఆడదాం? మొన్న నేను జయ బావాశ్రయ ఆడుకున్నాం కళ్ళగంటలాట. ఆ గేమ్ ఆడదాం. ఓకే, ఎవరి కళ్ళ గంతలు కడదాం? నీ కళ్ళకే. సరే, ఏమండి నా కళ్ళకి ఖర్చు కట్టండి. మమ్మీ, డాడీకి కళ్ళు కనిపిస్తున్నాయో లేదో చెక్ చేయి. ఏం కనిపించట్లేదు బంగారం. నువ్వు చెక్ చేయి మమ్మీ. నా మీద నమ్మకం లేదా బంగారం? లేదు డాడీ. ఇవన్నీ చెప్పండి. 5. ఏ డాడీకి కనిపించట్లేదు. మమ్మీ, డాడీని గిర్రున తిప్పి వదిలే. సీతాలు, నీ చెల్లి కూతురు ఎక్కడే? మంగమ్మ అమ్మా. అదేనే, ఇంకా ఎంతమంది పిల్లలున్నారు నీ చెల్లికి? మంగమ్మ ఏంటే నసుగుతున్నావు? మంగమ్మ దివ్యంతో ఉండటం పొద్దున చూశానమ్మా. నీ చెల్లెల కూతురు తనతో ఉండడం ఏంటి? నిజం చెప్పవే, అది నిజంగా నీ చెల్లెల కూతురా లేక దివ్య కూతురా? నువ్వుండు ప్రసాద్, వీళ్ళేదో దాస్తున్నారు. దాయటానికి ఏమీ లేదమ్మా. మంగమ్మ మీ ఇంటికి వచ్చిన కాడి నుంచి దివ్యమ్మ దగ్గరే ఎక్కువగా ఉంటుందమ్మా. అవునమ్మా, పెద్దమ్మ గారు, దివ్యమ్మ, హర్షబాబు మంగమ్మను ముద్దు చేస్తున్నారు. నీ చెల్లెల కూతుర్ని వాళ్ళు ముద్దు చేయడం ఏంటే? అంతా కలిసి నాటకాలు ఆడుతున్నారా? చిన్నపిల్లని ఎవరు ముద్దు చేస్తే ఏంటి భువనా? అది కాదు ప్రసాదు, వాళ్ళు కనిపించట్లేదు, ఆ పిల్ల కనిపించట్లేదు. నాకు ఏదో అనుమానంగా ఉంది. ఏంటి నీ అనుమానం? ఆ పిల్లకి గుండె జబ్బుంది. మొన్న డాక్టర్ ఇంటికొచ్చాడు. వెంటనే సర్జరీ చెయ్యాలి అన్నాడు. ఒకవేళ పొద్దున్నే ఆ పిల్లకు సీరియస్ అయి హాస్పిటల్లో గాని... ఆపుతావా? మార్నింగే ఈ నెగిటివ్ థాట్స్ ఏమిటి? కాస్త మంచిగా ఆలోచించు. నేనేం తప్పుగా అన్నాను ప్రసాదు? వాళ్ళు కనిపించట్లేదు, ఆ పిల్ల కనిపించట్లేదు. దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి? వాళ్ళు ఎక్కడికో చోటుకు వెళ్ళుంటారులే. అది అవసరం ఇప్పుడు? వెళ్ళి నా కాఫీ తీసురా, తలనొప్పిగా ఉంది. వాళ్ళెక్కడికి వెళ్లారో తెలుసుకోవాలి. ఏదైనా క్లూ దొరుకుతుందేమో చూడాలి. పాపకి ఈ రోజు సర్జరీ చేయాలండి. ఇన్సూరెన్స్ మనీ కావాలి. షూర్ సార్, ఆల్రెడీ మీ పాలసీ అప్రూవ్డ్ అయిందని గోపాల్ చెప్పాడు. మరికొన్ని ఫార్మాలిటీస్ పూర్తి చేయాలి. త్వరగా ఈ ఫామ్ ఫిలప్ చేసి సైన్ చేయండి. అలాగే సార్. పాప పిక్ ను మా హెడ్ ఆఫీస్ కి పంపించి మా బాస్ తో మాట్లాడి మనీ అరేంజ్ చేస్తాను. థ్యాంక్ యూ సార్. హర్ష, ఆపరేషన్ సరిపడా డబ్బులు వస్తాయా? లేకపోతే మీ నాన్నగారిని అడగమంటావా? అవసరం లేదమ్మా, ఇన్సూరెన్స్ వాళ్ళు ఇస్తారు. దివ్య గారు రండి, ఫామ్ ఫిలప్ చేద్దాం. రండి. మీ కోడలు కాని కోడలు కొడుకు పనిచేసే స్కూల్లో నేను పనిచేశాను.
కొట్టినప్పుడు చచ్చిపోయింది. చంపేస్తాను నేను. ఎందుకు బ్రదర్? చచ్చిన పావుని ఇంకా చంపుతారు, వదిలేయ్. సార్, మీరు ఇన్సూరెన్స్ ఎవరికి చేస్తారు? అందరికీ చేస్తాం. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా చేయించుకోవచ్చు. అంటే జబ్బు పడిన వాళ్ళు కూడా చేస్తారా? ఏదైనా డిసీజ్ ఉంటే ఇన్సూరెన్స్ చేయకముందే చెప్పాలి కదా. మరి వీళ్ల పాపకు హార్ట్ ప్రాబ్లం ఉందని మీ ఏజెంట్ గోపాల్ గారికి ముందే చెప్పాలా? హర్ష గారు ఆల్రెడీ మా కంపెనీలో పాలసీ తీసుకున్నారు. దివ్య గారు ఆయన భార్య కాబట్టి, మంగా వారి పాప కాబట్టి అదే పాలసీలో ఆ ఇద్దరిని గోపాల్ ఇన్క్లూడ్ చేశాడు. అక్కడే మీ ఏజెంట్ టక్కుమని పప్పులో కాలేశాడు. ఆ పాప ఈ హర్ష కూతురు కాదు, ఈ దివ్య కూతురు. నేను డబ్బులతో వస్తాను. అమ్మ దివ్య, ఊరుకోమ్మా. అత్తయ్య, అత్తయ్య, మంగ అత్తయ్య. మావయ్య ముందు ఆయన ఎలా చేయి చాచలేరో, మా అన్నయ్య ముందు నేను కూడా చేయి చాచలేనత్తయ్య. అర్థం చేసుకోండి. నీ ఆత్మాభిమానం నాకు అర్థమైందమ్మా. కానీ మంగని కాపాడుకోవడానికి మరో దారి లేదు. నన్ను క్షమించు. సరేనమ్మా, నేనిప్పుడే వస్తాను. ఎక్కడికత్తయ్య? దాహంగా ఉంది, మంచినీళ్ళు తాగొస్తాను. ఏమైందండి? డాక్టర్, వాట్ హ్యాపెండ్? పేషెంట్ పల్స్ ఆగిపోయింది. వాట్?